హాయ్ అండి. ఈరోజైతే మేము బిస్కెట్లు తినే పోటీ పెట్టుకుంటాం మా పాప నేను. చూడండి బిస్కెట్లు, మా అబ్బాయి అయితే బిస్కెట్లు ఇస్తా అన్నాడు, 10 ఇస్తా అన్నాడు. ఇంకా వద్దులే అని చెప్పేసి 10 వద్దా అని చెప్పేసి అప్పుడే భోజనం చేస్తున్నాం, ఎందుకు తినే కాదని చెప్పేసి 5 బిస్కెట్లు అట్లా ఇప్పించుకుంటున్నాము. పోటీ మా పాపకి నాకు ఈసారి డబ్బులు అయితే లేదు. ఎవరు ఓడిపోతే వాళ్ళకి ముఖం పిండి పూసేసేది అంతే. ఇప్పుడైతే ఎవరు తొందరగా తినాలో 5 నిమిషాల్లో 5 బిస్కెట్లు తినేసేయాల. 5 సెకండ్లో, 5 నిమిషాలు కాదు 5 సెకండ్లో 5 బిస్కెట్లు తినేసేయాల తొందరగా. ఎవరు తినేస్తే వాళ్ళే గెలిచేది. గెలిచిండే వాళ్ళు, ఓడిపోయిండే వాళ్ళకి పిండి పూస్తాం మేము. అట్లా పోటీ ఇది. చూడండి ఇప్పుడైతే తినేస్తాను. నా అప్పుడే 2 అయిపోయిండాయి. మా పాప ఇంకా ఒకటే తింటా ఉంది, తినేకైతా ఉండలేదు. అవి నమ్మలకైతా ఉండలేదు, ఒట్టుకుంటాయి కదా బిస్కెట్లు, గుడ్డే బిస్కెట్లు. తొందరగా తినాలంటే కాదు కదా, గొంతులోనే మెత్తుకుంటాయి. అందుకోసమే మేము అట్లా తింటా ఉన్నాము. మెల్లగా తిను అంటా ఉంది. కానీ నేనైతే తొందరగా తినేస్తాను, నువ్వు అప్పుడే అయిపోతాను నీవి అని చెప్పేసి నా దాంట్లో కూడా నూకేస్తా ఉంది. నేను నా 2 తినేస్తున్నాను కదా, నీది ఇంకా ఒకటే అయిపోయిందని పక్కకు నూకేస్తున్నాను. అవుతా ఉండలేదు తినేకి. మోసం చేయాలని చూస్తాను నాకు మా పాప. అన్నీ చూడండి టోపీలు వేసాక చూస్తాను నాకు, నా దాంట్లోకి వేసేసి. అది ఎట్లా నేను తినే లెక్క ఉంటాయి కదా, నాకే తెలుస్తాయి. అట్లయితే తినేస్తాను. ఇంకొకటే ఉంది, అయిపోతే ఒకటి నేనే విన్ అయిపోతాను. చూడండి తింటాను. మా పాప ఒకటొకటే పెట్టుకొనేస్తాను నోట్లోకి, అయినా కానీ తినేకైతా లేదు. మా పిల్లలైతే తొందరగా తిన టైం అయిపోతుంది అంటూ ఉంటారు. మా అబ్బాయిలు వాళ్ళైతే కనపడరు వీడియోలో, వాళ్ళ పక్కన ఉంటారు. మేమిద్దరే మాత్రమే కనిపించేది. చూడండి అయిపోతుంది నాది. ఇంకొక బిస్కెట్ లాస్ట్ ఉండేది, అదే అయిపోతే నా గేమ్ అయితే అయిపోతుంది. మా పాప అయితే ఇంకా 2 బిస్కెట్స్ ఉన్నాయి. చూడండి 2 ఉన్నాయి, 3వది తింటా ఉంది ఇంకా. నాదైతే 4 అయిపోయినాయి, 5వది కూడా తినేస్తా ఉన్నాను నేను. ఇంతే అయిపోయా, నాదైతే అయిపోతుంది. ఇంకా మా పాప ఇంకా 2 బిస్కెట్లు నిలిచిపోయినాయి. ఇప్పుడు ఇదంతా నోట్లో ఉండేదంతా తినేసేది అయిపోయింది. ఇంకా మా పాప ముఖానికైతే పిండి పూసేస్తాను నేను. చూడండి బియ్యం పిండి అది ఇట్లా పూసేస్తాను. ఇది మా గేమ్ ఈరోజు. చూడండి ఇదే ఫ్రెండ్, చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మా పాప వచ్చినట్టు మాత్రమే ఇట్లాంటి వీడియోస్ తీస్తూ ఉంటాం మేము. ఎప్పుడు ఇంకెప్పుడు కుకింగే